సో క్లియర్గా అధ్యక్షుడు ఎవరు? ప్రొఫెసర్ సాయిబాబా అంటున్నాం. సో మొత్తంగా వరంగల్ సభ కేంద్రంగా ప్రకటించబడింది వరంగల్ డిక్లరేషన్ అంటున్నాం. ఇందులో మనకి 50 అంశాలు ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి. భువనగిరి డిక్లరేషన్లో 15, సూర్యాపేట డిక్లరేషన్లో 16, అదేవిధంగా మనకు వరంగల్ డిక్లరేషన్లో 50 అంశాలు ప్రస్తావించబడ్డాయి. మరి ఏంటి అవి గమనిస్తే ఈ 50 అంశాలలో ముఖ్యమైనది ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రము అంటున్నాం. సో డెమోక్రటిక్ తెలంగాణ అవుతుంది. అదేవిధంగా భూ సంస్కరణల చట్టాన్ని హేతుబద్ధంగా సవరించడము అంటున్నాం. హేతుబద్ధంగా సవరిస్తేనే మిగులు భూమి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ మిగులు భూమి అనేది పేదలకు పంచబడుతుంది. అంటే భూమి లేని పేదలకి అవకాశం అనేది లభిస్తుంది. గిరిజనేతరుల చేతిలో ఉన్న భూమిని గిరిజనులకు ఇవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆదివాసులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదే. బియ్యాల జనార్దన్ రావు చెప్పిన విషయం కూడా ఇదే. సో 4, వ్యవసాయ యోగ్య భూమికి నీటి వసతి కల్పన కోసం. తెలంగాణ కేంద్రంగా వ్యవసాయ యోగ్యానికి చాలా భూమి ఉంది. వాటికి నీటి వసతి కల్పించడం కోసం పెద్ద ప్రాజెక్టులు వద్దు, చిన్న ప్రాజెక్టులు ముద్దు. ఈ విషయం బాగా గమనించండి. చిన్న ప్రాజెక్టుల ద్వారానే ఆ అవకాశం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఫోకస్ ఎక్కడ ఉండాలి? చిన్న మధ్య తరహా ప్రాజెక్టులను నిర్మించాలి. తక్కువ కాలం తక్కువ బడ్జెట్తో నిర్మించగలుగుతాం. పెద్ద ప్రాజెక్ట్ ఎక్కువ కాలం ఎక్కువ బడ్జెట్, అది కాలయాపన అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి అంశాలను ప్రస్తావించాలి. 5వది గమనిస్తే నది జలాల పంపిణీకి ప్రాంతీయ అవసరాలు, జనాభా, విస్తీర్ణం ప్రాతిపదికన తీసుకోవడం అంటున్నాం. నెక్స్ట్ కనీస వేతనం, సమవేతన చట్టాలను అమలు చేయడం. సో ఇలాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ మనకు వరంగల్ డిక్లరేషన్ 50 అంశాలతో అది ప్రకటించబడడం జరుగుతుంది.